హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే కొంచెం సిక్ అయ్యున్నా. నేనైతే ఇక్కడ వాటర్ హీట్ చేస్తున్నా. హీట్ చేసే వాటర్‌లో కొంచెం సాల్ట్ ఏసినా. అవి హీట్ అయ్యేసరికి పిండైతే జల్లార్చుకున్నా. ఎందుకు ఇంత పొద్దున పిండి రెడీ చేస్తున్నా అనుకుంటుండ్రా? మేము ఏదన్నా ఒకరోజు టిఫిన్‌లోకి ఇడ్లీ, దోస, వడ, బోండా అవన్నీ బదులు ఒకరోజు జొన్న రొట్టె గూడా తీసుకుంటాం. సో, ఈ పిండి చల్లారేలోపు నేనైతే ఇక్కడ సొరకాయ పొట్టయితే తీసేసిన. తీసేసి కట్ చేసి పప్పు అండ్ పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, కొంచెం పసుపేసి, తగినన్ని వాటరేసుకొని విజిల్ కుక్కర్‌లోనైతే నేను ఉడికించుకుంటున్నా. మీరు ఎలా ఎందులో ఉడికించుకుంటారో మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. చాలామంది విజిల్ కుక్కర్ అంటే ఇష్టపడతారు రైస్ కుక్కర్ కంటే. ఇక్కడనైతే రైస్ అయిపోయింది. ఒక సైడు పాలు, ఒక సైడు పప్పయితే అయితుంది. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులో ఎయిర్ తొందర పోవాలంటే మీకొక చిట్కా చెప్తా చూడండి. నేను ఫోర్క్ స్పూన్ పెట్టిన. వితిన్ ఒక 30 సెకండ్స్‌లోనే ఆ ఎయిర్ అంతా పోయి తొందర మనకు మూత రాడానికి ఓపెన్ అయితది. కొంచెం కారం, కొంచెం ఉప్పేసుకొని మళ్ళీ ఒక 5, 10 మినిట్స్ ఉడికించుకొని తాలింపయితే వేసిన. మీరు కూడా జొన్న రొట్టె తినేవాళ్ళు ఎంతమందున్నారో టిఫిన్‌లో మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ టిఫిన్ అని కాదు నార్మల్‌గా తినేవాళ్ళు గూడా ఉంటారు గదా! ఇష్టంగా కామెంట్ చేయండి. మేమైతే అందరం ఇష్టంగానే తింటాం. ఇక్కడనైతే నేను తాలింపేస్తున్నా. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, 4 ఎల్లిపాయ రవ్వలు, కొంచెం పసుపు, కొంచెం మెంతి పౌడర్ ఏసుకోవాలి. సూపర్‌గా ఉంటది. నేనైతే ఏస్తా. నాకిష్టం. మా అందరికి ఇష్టమే. సో, నాకైతే ఇక్కడ పప్పయితే ప్రిపేర్ అయిపోయింది. నేను పప్పు మాత్రం పక్కకు పెట్టేసిన. ఇక్కడనైతే మనము హీట్ వాటర్ పోసి మనము ముద్ద చేసి పెట్టుకున్నాం కదా! నేను కలిపినప్పుడు చూపిస్తును. కానీ నాకు ఒక చేయితోటి వీడియో తీసుకోవడం, ఒక చేయితోటి ఇలా చేయడం అయితే రాదండి. ప్లీజ్ సారీ ఏమనుకోకండి. అందుకే మీకు ఎవరైనా రాని వాళ్ళుంటే వాళ్ళకైతే స్పష్టంగా చూపిస్తున్నా ఈ వీడియో. ఇట్లా చేయండి. ఖచ్చితంగా మీకొస్తాయి జొన్న రొట్టెలు. చానా మందికి రావు. సో, వాళ్ళ కోసం నేనైతే ప్రత్యేకంగా చెప్తున్నా అన్నట్టు. కొంచెం ఒక కవర్‌కి కొంచెం అంత ఆయిల్ అప్లై చేసి, ఇలా మనం చపాతీ అంటే గోధుమ చపాతీ కంటే కొంచెం ఎక్కువ ముద్ద పెట్టుకొని ఇలా చేయండి. ఖచ్చితంగా అయితది. నేను దాని మీద చేయి పెట్టట్లేదు. జస్ట్ హీట్ అయిందా లేదా అని చూస్తున్నా. ఎంత రౌండ్ షేప్ వచ్చిందో చూడండి. మీరు ఫస్ట్ టైమ్ ట్రై చేయండి. నా వీడియో చూసుకుంటా ఖచ్చితంగా అయితది. మేమైతే టిఫిన్‌లోకి ఖచ్చితంగా వీక్లీ 1 టైమా లేకుంటే 2 వీక్స్‌కి 1 టైమా ఖచ్చితంగా తీసుకుంటాం జొన్న రొట్టె. ఇక టిఫిన్ బాక్స్‌లో పెట్టేసిన. నేను ఈ టిఫిన్ చేసేసరికి నాకు 11 అయిందండి. ఇంట్లో పనులన్నీ అయిపోయేసరికి. మీ ఇంట్లో టిఫిన్ ఏంటిదో మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి, ఈ వీడియోకైతే లైక్ ఇచ్చుకొని, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని, కొంచెం సపోర్ట్ చేయండి నన్ను.